పుణ్యం రావడం వేడి గాడిదగుడ్డు పుణ్యం. ఎంత వస్తుంది పుణ్యం? 10 కేజీలు పుణ్యం వస్తే ఏం చేసుకుంటావు? అమ్ముకుంటావా సగం రేటుకి? ప్రతిదాన్ని పుణ్యం పుణ్యం అంటారు. ఆధ్యాత్మిక వ్యవస్థలోంచి నేను మొహమాటం లేకుండా చెబుతాను. పుణ్యం పాపం అనే 2 మాటలు ఎగిరిపోయి జ్ఞానం అజ్ఞానం, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, మంచి చెడ్డ, ఈ మాటలు పాదుకొల్పాలండి. ఈ మాటలు పాదుకొల్పాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. పుణ్యానికి అర్థం చెప్పమనండి ఎవరినైనా. పాపం ఎక్కడుందో చెప్పమనండి. ఎక్కడుందండి? ఏదుంది ఇక్కడ? 2 మన మనస్సులో ఉన్నాయి మిత్రమా, ఆలోచించండి. పుణ్య భావన, పాప భావన నీ మనస్సులో ఉన్నాయి. మనస్సుకు రూపం ఉంటే వాటికి రూపం ఉంటుంది. మనస్సుకు రూపం లేదు, అలాగే వీటికి రూపం లేదు. వాటికి అంత భయపడాల్సిన పనే లేదు. పుణ్యం పాపం అనే మాటలు ఎక్కువ ప్రచారం చేయొద్దండి. మంచి చెడ్డ, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎంతం చదివితే ఇలా అర్థం చేసుకుంటూ చదవాలి. అంటే ఆగాలి. 7 రోజుల్లో భాగవతం చదివేశాం, 9 రోజుల్లో సుందరకాండ హనుమంతుడు చదవలేదు, నీకు ఎందుకు చదువుతున్నావు ఇక్కడ పని లేక. 1 రోజులైనా 9 రోజులు ఎందుకు? 1 రోజే. రామాయణం కానీ భారతం కానీ చదివితే ఈ దృష్టితో చదవాలమ్మా. పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చదవకూడదు, దిక్కుమాలిన పని అంటారు.